ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20/12/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళ పక్షము, అమావాస్య ఉదయం 7:12 వరకు ఉండి తదుపరి మనకి పాడ్యమి అంటే పుష్యశుద్ధ పాడ్యమి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం రాత్రి 1:20 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు సాయంకాలం 6:16 నుంచి 8:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:45 నుంచి 8:13 వరకు, వర్జము రాత్రి 11:34 నుంచి 1:20 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:45కి, సూర్యాస్తమయం 5:42. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి చాలా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం మంచి లాభంలో ఉంటుంది, అంటే స్థిరమైన ఉద్యోగంగా మారుతుంది. ప్రాంగ నియామక ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అలాగే సోదరుల మధ్య మైత్రి, సత్సంతాన ప్రాప్తి, అలాగే వైవాహిక జీవనానందము, శుభకరమైనటువంటి వాహన యోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం. పోటీ పరీక్షలు కానీ ఎక్కడైనా పరీక్షల్లో విజయం తప్పకుండా ఉండబోతోంది. అనుకూలమైనటువంటి ప్రయాణ లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం మీకు సఫలం అవ్వడం, వీసా సంబంధం కానీ, లేదంటే IELTS చేయాలన్న పరీక్షల్లో కానీ, ఇంకేదైనా సరే తప్పకుండా మీకు అనుకూలమైన డాక్యుమెంట్స్ రావడం కానీ, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ PR లాంటి శుభ సమాచారం అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభము, సినిమా రంగంలో ముఖ్యంగా మంచి దర్శక నిర్మాతలకి అచ్చి వచ్చేటువంటి శుభయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ద్రవ్య వ్యాపారంలో కూడా అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండక తప్పదు. అనవసరమైనటువంటి ప్రయాణాలు కాస్త నష్టాన్ని కలిగిస్తాయి. వాహనం వల్ల చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. కొంత ధన నష్టాన్ని పొందుకోవడం, అంటే అత్యుత్సాహం వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసర వ్యక్తులతో అనవసరమైనటువంటి పరిహాస మాటలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం కూడా టర్మినేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, గర్భిణీసులకి కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం, లేనిపోని ఇబ్బందులు, చికాకులు, వ్యాపార పరంగా నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, కళాకారులు, క్రీడాకారులకి తీవ్ర అవమానాలు, ఆర్థిక నష్టాలు, వచ్చిన కాంట్రాక్టులు వెళ్ళిపోయే అవకాశం, ఈవెంట్స్ చేసేవారికి కూడా, అంటే ఈవెంట్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభించి మిమ్మల్ని పక్కకు జరిపే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. నమ్మిన వారు మోసం చేస్తారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, రైతన్నలకు కూడా పంట నష్టాన్ని పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా తీవ్రమైనటువంటి ఆటంకాలు, చికాకులు, ఉద్యోగ, వ్యాపార, కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. ఇదంతా కూడా లేనిపోని అనవసరపు అనర్థాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, తస్మా జాగ్రత్త. వీరికి ఉదయం 7:59 నుంచి 8:46 వరకు,
తిరిగి 10:19 నుంచి 11:31 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పనిసరిగా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వడం, అలాగే ఎవరికైనా బియ్యము దానంగా ఇవ్వడం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. మిథున రాశి వారికి ధనయోగము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. బంధుమిత్రులతో అనుకూలత, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అద్భుతంగా ఉండబోతోంది. ఆనందకరమైన శుభజీవనం. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, అలాగే లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, మంచి వ్యక్తులతో పరిచయం, కుటుంబ సభ్యులతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆరోగ్య లాభం, రుణ విమోచనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, వివాహ యోగం, సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, తప్పకుండా మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించడం, అనుకూలత బాగా ఉండడం, వస్తువాహన సౌలభ్యం బాగా ఉంటుంది, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లి వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మంచి ఉద్యోగ లాభం, ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇది చాలా మంచి శుభకరమైనటువంటి రోజు చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి విషయ పరిజ్ఞానము, బుద్ధి, చాలా మంచి శుభయోగాన్ని పొందుకోవడం, అంటే శుభయోగాల వల్లనే మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. ఆ బుద్ధి మీకు అలాగనే శుభకారణ, శుభయోగ, శుభ ఫలితాలని పొందుకునేటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంటే బుద్ధి బాగా పనిచేస్తుంది, సద్బుద్ధితో ఆలోచిస్తారని చెప్పడం, అనుకూలమైన శుభస్థితి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకునే అదృష్ట యోగం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మీరు అనవసరంగా ప్రయాణాలు చేయకండి, ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం
చర్మ సంబంధమైన, కంటి సంబంధమైన, కుడి మోకాలకి సంబంధించినటువంటి అనారోగ్యంలో పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి నష్టం, లేనిపోయిన అనవసరపు అనర్థాలు, చికాకులు, తొందరపాటుతనం. మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడే ప్రయత్నం చేయండి, మధ్యవర్తిత్వం చేయకండి. లాటరీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది, మోసపోతారు. జాగ్రత్త. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును, లేదా ఉద్యోగంలోంచి ఫైర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే లేనిపోయిన అనవసరం ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారంలో ఇబ్బంది పడే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. రాజకీయ నష్టం, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్లు వారికి, రైతన్నలకు కూడా కష్టకాలం, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బంది, విదేశాల్లో, స్వదేశంలో విద్యా నష్టం, ఉద్యోగ భంగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకమైన స్థితి. అనుకోని ఆపదలు, చికాకులు. తప్పనిసరిగా మీరు రామాష్టోత్తరం చదువుకోవడం, అలాగే ఉదయం భగవద్గీత పారాయణం చేసుకోవడం, 3 నుంచి 8 అధ్యాయాలు తప్పకుండా చదవండి. ఎవరికైనా సరే పాలు, పెరుగు దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. 10 గంటల 14 నిమిషాల నుంచి 12 గంటల 2 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, గృహయోగము, పొలం లాభము, ధనయోగం. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వ్యాపార పరంగా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, 10 మందిలో గౌరవాన్ని, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రారంభించుకోవడం, అలాగే తప్పకుండా అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఆపదల నుంచి బయటపడడం, మంచి వ్యక్తులతో పరిచయము, సోదరుల మధ్య అనుకూలత, గృహయోగము, ధనలాభము, రుణ విమోచనం, రోగనాశనం, వాహన యోగం, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ప్రభుత్వ ప్రవేశంతో అనుకూలత, విద్యార్థికి లాభం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు, అలాగే వాహన సౌఖ్యం బాగా కనబడుతుంది, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట శుభయోగాలు. అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతులకి పూలు పలుకులు పండించే లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. అనుకున్నది సాధించగలిగేటువంటి శుభ తరుణంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ప్రశాంత జీవనము, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆర్థికమైన అభివృద్ధి, ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి బదిలీలు, ప్రశాంతమైన సుఖజీవనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అభివృద్ధి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార లాభము, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుసు రాశి వారి ఫలితాలు కూడా చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వివాహ లాభం, లాటరీలో ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామ్య అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనకనక వస్తువాహన ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వరకు, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వరకు, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, అనుకూలత, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకుని అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి మాట తీరు, వ్యవహార శైలి, ప్రశాంతత, ఉద్యోగ, వృత్తి, విద్యా పరిపూర్ణ పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? తీవ్రమైనటువంటి ఆటంకాలు, నష్టం, స్వయంకృతాపరాధములు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం, ప్రమాదం, పిల్లల వల్ల నష్టం, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం, లేనిపోని పరిచయాలు, పరిహాసపు మాటలు, జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఒక రకంగా జీవన భ్రష్టత్వాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త. అంటే అనవసర పరిచయాలు, వాయు వరుసలైనటువంటి స్థితి, ధర్మ వ్యతిరేకులతో ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. నష్టము, కష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, లేనిపోని అవరోధాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. జన్మ జాతకం తప్పకుండా చూపించండి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాలు, అసమానతలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కష్టకాలం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి నష్టం, లేనిపోయిన అనవసరపు చికాకులు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విదేశాలకు వెళ్లే విషయంలో నష్టం ఎక్కువగా ఉంటుంది. అయ్యో ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నామండి, వెళ్ళాలి ఈరోజు అనుకుంటే 127 సార్లు హనుమాన్ చాలీస పారాయణం, 127 సార్లు తప్పకుండా హనుమాన్ చాలీస పారాయణం చేసి మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి ఇబ్బందులు, లాటరీల వల్ల మోసపోయే అవకాశం, ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి లాభము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, అలాగే మంచి విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, కుటుంబ గౌరవం, కుటుంబ ప్రాముఖ్యత, సోదర మైత్రి, సంతాన యోగము, మంచి మాతాపితల సౌఖ్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, శుభకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెంటలకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళల లాభాలు, లాటరీ వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. శుభకరమైనటువంటి ప్రశాంతత, ఆనంద యుగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ఉద్యోగ లాభం, లాటరీల వల్ల ధనయోగం, ఇచ్చిన ధనము తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు, ప్రతి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం,
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల తెల్ల లాభాలు, రైతులకి పూలు పడుగులు పండించే లాభాలు, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, వ్యాపారపరంగా అభివృద్ధి, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి అనుకూలత, అలాగే రుణపీడ పరిహారం, మాతాపితల సౌఖ్యం, ఆనందకర జీవనం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే శుభతరుణం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.